గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ముందుగా రమణ గారు నేను మీతో స్టార్ట్ చేస్తాను. సో చూస్తున్నాం తెలంగాణలో నీటి పంచాయతీకి సంబంధించి మనం ఎప్పటి నుంచో చర్చలు చేస్తూనే ఉన్నాం. కానీ ఈసారి ఏంటంటే కూడా కొత్తగా ఈ అంశం తెరపైకి వచ్చిన తర్వాత అటు చంద్రబాబు చర్చలకు సిద్ధమన్నారు. ఆ తర్వాత కాస్త గొడవలు రాద్ధాంతాలు ఇవన్నీ జరిగినప్పటికీ కూడా నిన్న ఇద్దరు కూడా అటు చంద్రబాబు ఒక మీటింగ్ లో ప్రకటించేస్తారు, ఇటు రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు సభల్లో ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఏమైనా మారే ఛాన్సెస్ ఉన్నాయా? దీనికి ఎండ్ కార్డు పడుతుంది అనుకోవచ్చా సీఎంల భేటీతో? అక్కడ ఉన్నటువంటి మస్తాన్ రావు గారికి మిగతా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు సీఎంల చర్చలేమో గాని మన డిబేట్లలో మాత్రము చర్చలు బాగా జరుగుతున్నాయి. ఈ చర్చల నుంచి ఒక చర్చలు మొదలు కావాలి. డిబేట్ల టీవీలలోనే కాదు, ఇద్దరు సీఎంలు కూడా కూర్చోండి చర్చలు చేసుకోవాలి. దానికి ఒక డేట్ ముహూర్తం కూడా నిర్ణయం చేసుకొని మాట్లాడుకోవాలి. దాంట్లో ఎటువంటి అపోహలు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు శిష్యుడినా ఇద్దరు కలిసి చేశారు లేకపోతే ఇంకేదన్నా దానికి పరిష్కారం ఏది వచ్చినా గానీ దానికి మళ్ళా విమర్శలు అనేటివి రాకుండా ఉండే రకంగా చర్చలు జరగాలి. ఇవి చర్చల సారాంశమే. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ గానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ గానీ, ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ లో కూడా అప్పుడున్నటువంటి సీఎంలు ఒప్పందాలు చేసుకున్న వాటినే బచావత్ ప్రకటించాడు. ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా ఇప్పుడు ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాత దాన్ని ప్రకటించే అవకాశము ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ కూడా మనము ఒక రకంగా ఒక ఈజీ వేగా, అంటే ఇప్పుడు 2013 లో ఆయన యాక్చువల్ గా ట్రిబ్యునల్ బ్రిజేష్ ఇచ్చాడు. తెలంగాణ వచ్చినందుకు మళ్ళీ రివ్యూ చేస్తున్నాడు. చూడండి, అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల నుంచి బ్రిజేష్ ట్రిబ్యునల్ లో అది అట్లనే పెండింగ్ ఉన్నది. ఆ పెండింగ్ ఉండడం వల్ల మనం ప్రాజెక్టు కట్టుకోలేకపోతున్నాం. ఒకవేళ కట్టుకున్నా గానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మనకు రావు. దానికి అప్పులు చేసుకొని పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాళేశ్వరం గానీ తర్వాత ఇవన్నీ కూడా, కాళేశ్వరం కూడా మనకు ఇటువంటి ప్రాజెక్టులు మనం ఇప్పుడు బంకచర్ల గానీ ఇప్పుడు ఇవన్నిటికీ ఆ అప్రూవల్స్ లేకుండా ఉంటే, మనకు టిఎస్సి అప్రూవల్ లేకుండా ఉంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ గానీ ఏ ఫండ్స్ కూడా రావు. అవిలో అప్పులు చేసి కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ట్రెండ్ ఎలా ఉంది అంటే, ఏ ప్రభుత్వం కూడా వచ్చినా గానీ పాత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులని పక్కన పడేసి వీళ్ళు కొత్త ప్రాజెక్టులను చేయడము, అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది అని బదనాము చేయడము అనేది ఒకవైపు, దాన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటిది కూడా దాంట్లో మల్లన్న సాగర్ కావచ్చు, ఇంకా ఒక మేడిగడ్డ ఒకటే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే, అవన్నిటిని కూడా ఆ కాలువలు తర్వాత టనల్స్ ఈ రిజర్వాయర్స్ ఇవన్నిటిని కూడా ఎలా వాడుకోవాలనేది కూడా ఈ కొత్త ప్రభుత్వం ఆలోచించాలి. అయితే ఎందుకు అట్లా ఆలోచించదంటే, కొత్త వర్క్ క్రియేట్ అవుతే కాంట్రాక్టరే కొత్తగా వర్కులు క్రియేట్ అవుతాయి, కొత్తగా వర్కులు వస్తాయి, ఆ వర్కులు వస్తే పెరుకులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ గవర్నమెంట్లు నడుస్తున్నాయి. కాంట్రాక్టర్ 2 గవర్నమెంట్లకు కాంట్రాక్టర్ ఒకటే, ఇది 2 రాష్ట్రాలకు కూడా. ఇక్కడ కాంట్రాక్టర్ ఆయనే, అక్కడ కాంట్రాక్టర్ ఆయనే, ఏ పని తీసుకున్నా గానీ. ఇప్పుడు బంకచర్ల ఇదేం కొత్త ప్రాజెక్ట్ కాదు. బంకచర్ల కూడా బంకచర్ల కట్టడానికి బంకచర్లకి పర్మిషన్ దొరకదండి. ఎందుకు దొరకదంటే ఫ్లడ్ వాటర్ మీద ఏ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వరు సిడబ్ల్యూసి. గోదావరిలో నీళ్లు ఉన్నాయన్ని అంటే 1173 టీఎంసీ నీళ్లున్నాయి యాక్చువల్ గా ఆ లెక్క ప్రకారం. భూపాలపట్నంలో హైడల్ ప్రాజెక్ట్ కట్టినట్టు అయితే ఇంకొక 300 టీఎంసీలు యాడ్ అవుతాయి. దాన్ని యాడ్ కాక భూపాలపట్నం కట్టక ముందే ఆ 300 టీఎంసీల కోసము ఇవాళ పోలవరం గానీ ఇంకా మిగతా ప్రాజెక్టులు కూడా ఈ సీతమ్మ సాగర్ గానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ 300 టీఎంసీలు వస్తాయి అనుకోని 1480 అంటే కంబైన్డ్ ఏపీకి 1480 అనుకోని ప్రాజెక్టులన్నీ కూడా మనము చేసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు. భూపాలపట్నం కూడా కడితేనే ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సో ఇటువంటి ఇష్యూస్ ను కూడా ఒక ప్రాక్టికల్ గా సైంటిఫికల్ గా ఒక సిడబ్ల్యూసి కానీ అంటే ఒక మీ 2 రాష్ట్రాలు కాకుండా 2 రాష్ట్రాలు కూడా స్టడీ చేయాలి ఇవన్నీ. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రమణ గారు, ఇప్పుడు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ వల్ల కూడా ఇప్పుడు రోజుకి 3 టీఎంసీలు ఏమన్నా తీసుకెళ్తున్నారని చెప్పేసి రేవంత్ అన్నారు. అండ్ ఇంకొక కామెంట్ ఏంటంటే కూడా ఇప్పుడు 66:34 రేషియో ప్రకారం తీసుకోవాలి, బట్ ఆ నిష్పత్తి ఎవరు ఫాలో అవ్వట్లేదు. కాబట్టి టెక్నికల్ మీ డాటా ప్రకారం ఏంటి అసలు ఇందులో ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి?
ఇప్పుడు ఒకటండి, మనము ప్రాజెక్టులు అన్ని మొదలు పెట్టాము. పాలమూరు రంగారెడ్డి గాని, ఎస్ఎల్బిసి టనల్ గాని, నెట్టంపాడు గాని, భీమా గాని, కల్వకుర్తి గాని, ఇవన్నీ కూడా మొదలుపెట్టి వాటిని పూర్తి చేయడం అంటే అర్థం ఏంటిది? ఓన్ రిజర్వాయర్లు ఒక్కటే కట్టడం కాదు. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, ఇవన్నీ మనం రిజర్వాయర్లు విడిచిపెడుతున్నాం. వాటికి కెనాల్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ కు 100 కోట్లు ఖర్చు పెట్టారండి పాలమూరు రంగారెడ్డి లోపల. ఒక 5 ఫర్మ్స్ కి, సుమధుర, ఆర్వి అసోసియేట్స్, ఇవన్నిటికి మనిషి ఒక 20 కోట్లు ఓన్లీ ఆ మ్యాప్ను తయారు చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. దాని మీద ఉన్న శ్రద్ధ ఇవాళ ఆ రిజర్వాయర్ల కింద నెట్వర్క్ ఏదైతే మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్, ఫీల్డ్ ఛానల్స్, అంటే ఈ ప్రాజెక్ట్ ఒకటే కాదు, కొత్త ప్రాజెక్టులే కాదు, పాత ప్రాజెక్టులలో కూడా ఈ కెనాల్ సిస్టమ్ మీద ఉన్న శ్రద్ధ లేదు. రిజర్వాయర్స్ మీద కట్టే శ్రద్ధ, పంపులు కొంటే డబ్బులు వస్తాయి, కొత్త పంపులు కొంటే డబ్బులు వస్తాయి, పాత పంపులు పక్కన పడేసేసి. సో ఈ రకంగా శ్రద్ధ అనేది లేదు. శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నీళ్లు అనేది పంపకం అనేది మొదటి స్టెప్ అండి. ఇప్పుడు 66-34 గానీ, 50-50 గానీ, లేకపోతే మనం 550 అడుగుతున్నాము ట్రిబ్యునల్ లోపల. 550 అడుగుతున్నాము. ఎందుకు అడుగుతున్నాము? 550 అడిగితే మనం 550 ఇచ్చినట్టు అవుతే మనం ఏ ప్రాజెక్ట్ ప్రపోజ్ చేసుకున్నా దానికి సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. అది ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తలేరు. కాకపోతే మనకు మిగతా స్కీమ్లలో 60-40 రేషియోలో ఇట్లా మనకు వాటిని ఫండ్స్ ను మనం డైవర్ట్ చేసుకోవచ్చు. దానికి అప్పులు చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు అంత తొందరపడి ప్రాజెక్టులు కట్టి వితౌట్ పర్మిషన్స్ కట్టితే కూడా, బంకచర్లో కూడా వాళ్ళు టెండర్ ఇచ్చారు. ఒకవేళ వితౌట్ ప్రాజెక్ట్ వాళ్ళు అప్పు చేసి కట్టినా కూడా అది మరో కాళేశ్వరం అవుతుంది తప్ప మీరే ఇంకోటి కాదు. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మస్తాన్ రావు గారు, సో దీనిపైన మీ